బాలాపూర్ గ్రామం హైదరాబాద్ సమీపంలో ఉన్న ప్రాచీన వేణుగోపాలస్వామి ఆలయం భక్తుల హృదయాలలో అపారమైన భక్తి భావాన్ని నింపే పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. సుమారు 700 సంవత్సరాల పైబడిన చరిత్ర కలిగిన ఈ ఆలయం కాలానికి సాక్ష్యంగా నిలిచి ఎన్నో తరాలుగా భక్తుల విశ్వాసానికి నిలయంగా కొనసాగుతోంది. ఈ ఆలయంలో వెలసిన స్వామివారు కేవలం ఒక దేవాలయ విగ్రహం మాత్రమే కాదు, భక్తుల జీవితాల్లో దివ్యానుభూతిని కలిగించే పరమాత్మ స్వరూపం. ప్రత్యేకంగా ఈ ఆలయంలో కనిపించే అద్భుత దృశ్యం స్వామి పాదాలను తాకుతున్న సూర్యకిరణాలు. ఉదయం సూర్యోదయ సమయానికి సూర్యుడి మొదటి కిరణాలు ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించి నేరుగా స్వామివారి పాదాలను తాకడం ఒక అద్భుతమైన దైవలీలగా భావించబడుతుంది. ఈ దృశ్యం సాధారణంగా కనిపించేది కాదు. ఇది ఒక విశేషమైన ఖగోళ ఆధ్యాత్మిక సమన్వయానికి ఉదాహరణ. ఈ సూర్య కిరణాలు స్వామి పాదాలను తాకుతున్న క్షణంలో భక్తులు పొందే ఆనందం, ఆత్మీయత, భక్తి పరవశం మాటల్లో చెప్పలేనిది. ఈ అద్భుత దృశ్యం ద్వారా భక్తులు ఒక గాఢమైన సత్యాన్ని గ్రహిస్తారు. ప్రకృతి కూడా పరమాత్మకు నమస్కరిస్తోంది అన్న భావన. సూర్యుడు స్వయంగా స్వామి పాదసేవ చేస్తున్నట్లుగా అనిపించే ఈ దృశ్యం భక్తుల హృదయాలను కదిలిస్తుంది. అందుకే ఈ క్షణాన్ని దర్శించడానికి దూరదూరాల నుండి భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఈ ఆలయంలోని స్వామివారు స్వయంభుగా వెలసిన శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత సంతాన వేణుగోపాలస్వామిగా విశేషంగా పూజలు అందుకుంటున్నారు. స్వయంభు అంటే స్వయంగా వెలసిన దేవుడు, మానవ నిర్మితి కాకుండా దైవిక శక్తితో స్వయంగా ప్రత్యక్షమైన రూపం. ఈ కారణంగా ఈ స్వామివారి మహిమ మరింత ప్రత్యేకంగా భావించబడుతుంది. శ్రీకృష్ణుడి రూపంలో వెలసిన ఈ వేణుగోపాల స్వామివారు రుక్మిణి, సత్యభామ సమేతంగా దర్శనమిస్తూ భక్తులకు కృప కటాక్షాలు ప్రసాదిస్తున్నారు. భక్తుల విశ్వాసం ప్రకారం ఎన్నో జన్మల పుణ్యంటే గాని ఈ స్వామి దర్శనం సులభం కాదు. ఈ మాటలో ఉన్న భావం చాలా లోతైనది. సాధారణంగా ఎవరికైనా ఈ ఆలయానికి రావడం సాధ్యమే అయినప్పటికీ నిజమైన భక్తి, ఆత్మీయతతో స్వామి దర్శనం పొందడం అనేది పూర్వజన్మ సుకృతాల ఫలితంగా భావించబడుతుంది. అందుకే ఈ ఆలయ దర్శనం ఒక దైవానుగ్రహంగా పరిగణించబడుతుంది. ఇక్కడ జరిగే పూజలలో ముఖ్యమైనది పంచామృత అభిషేకం. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో స్వామివారికి చేసే ఈ అభిషేకం ఎంతో పవిత్రమైనది. అభిషేకం సమయంలో వేదమంత్రాల నాదం ఆలయాన్ని మార్మోగిస్తూ భక్తులను ఒక ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళ్తుంది. సూర్యకిరణాల కాంతి, అభిషేక ద్రవ్యాల సువాసన, మంత్రఘోష ఇవన్నీ కలిసిపోతూ ఒక దివ్యమైన అనుభూతి కలిగిస్తాయి. ప్రత్యేకంగా సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకుతున్న సమయంలో జరిగే పంచామృత అభిషేకం మరింత విశేషంగా భావించబడుతుంది. ఆ క్షణంలో స్వామివారి రూపం సూర్యకాంతిలో మెరిసిపోతూ పంచామృతంతో అలంకరించబడిన దివ్య స్వరూపంగా దర్శనమిస్తుంది. ఈ దృశ్యం భక్తులకు ఆత్మానందాన్ని ప్రసాదిస్తుంది. ఈ ఆలయంలోని స్వామివారు సంతాన భాగ్యాన్ని ఇచ్చే వేణుగోపాల స్వామిగా కూడా ప్రసిద్ధి చెందారు. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులు ఈ స్వామివారిని ప్రార్థిస్తే వారి కోరికలు నెరవేరుతాయని గాఢమైన విశ్వాసం ఉంది. అనేక మంది భక్తులు తమ అనుభవాలను పంచుకుంటూ స్వామివారి కృపతో సంతానం పొందినట్లు చెబుతుంటారు. అందుకే ఈ ఆలయం సంతాన ప్రాప్తి కోసం ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ నిర్మాణం కూడా విశేషమైన శిల్పకళకు నిదర్శనం. పురాతన కాలంలో నిర్మించబడిన ఈ ఆలయంలోని శిల్పాలు, గర్భగుడి నిర్మాణం, ద్వారాలు అన్నీ ఒక అద్భుత కళా సంపదను ప్రతిబింబిస్తాయి. కాలం మారినా ఈ ఆలయ మహిమ మాత్రం ఎప్పటికీ చెక్కుచెదరలేదు. పండుగల సమయంలో ఈ ఆలయం మరింత వైభవంగా కనిపిస్తుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి, బ్రహ్మోత్సవాలు వంటి పర్వదినాల్లో వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్థం ఇక్కడికి తరలివస్తారు. భక్తి గీతాలు, హారతులు, వేద పఠనాలు ఇవన్నీ కలిసి ఒక ఆధ్యాత్మిక ఉత్సవ వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకమైన అనుభూతి ఏమిటంటే భక్తుడు స్వామివారి ముందు నిలబడి ప్రార్థించినప్పుడు తన మనస్సులోని అన్ని కష్టాలు, బాధలు తీరిపోతున్నట్లుగా అని
కేవలం సంతన వేణుగోపాల స్వామి దర్శన మాత్రంచే గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి అని విశ్వాసం అనాదిగా భక్తుల హృదయాలలో స్థిరపడిన ఒక గాఢమైన ఆధ్యాత్మిక సత్యంగా భావించబడుతోంది. ఈ భావన వెనుక ఉన్న భక్తి, అనుభవం మరియు దైవ అనుగ్రహం అనేవి అనేక తరాలుగా కొనసాగుతూ భక్తుల జీవితాలలో వెలుగునింపుతున్నాయి. సంతాన వేణుగోపాల స్వామివారు శ్రీకృష్ణుడి దివ్య అవతార స్వరూపంగా పూజలందుకుంటారు. బాలకృష్ణుడి సౌమ్య రూపం, వంశీనాదం మరియు భక్తుల పట్ల చూపే అపారమైన కరుణ ఇవన్నీ కలిసిపోతూ ఆయనను సర్వలోకాలకు శరణ్యుడిగా నిలబెడతాయి. ఈ స్వామివారి దర్శనం పొందిన క్షణంలోనే భక్తుల మనస్సులో ఒక ప్రత్యేకమైన ప్రశాంతత, భరోసా కలుగుతుంది. ఈ ఆత్మీయ అనుభూతి ద్వారానే గ్రహ దోషాల ప్రభావం క్రమంగా తగ్గిపోతుందని భక్తులు నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన జీవితంలో ఎదురయ్యే అనేక కష్టాలకు గ్రహస్థితులు ఒక కారణంగా చెప్పబడతాయి. శని, రాహు, కేతు వంటి గ్రహాల ప్రభావం వల్ల కలిగే దోషాలు వ్యక్తి జీవితంలో అడ్డంకులు, ఆలస్యాలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వంటి అనేక ఇబ్బందులను కలిగించవచ్చు. అయితే ఈ దోషాలను తొలగించడానికి కేవలం శాస్త్రోక్త పరిహారాలు మాత్రమే కాదు, దైవ దర్శనం కూడా ఒక శక్తివంతమైన మార్గంగా భావించబడుతుంది. ఇక్కడే సంతాన వేణుగోపాల స్వామివారి మహిమ ప్రత్యేకంగా నిలుస్తుంది. కేవలం దర్శన మాత్రంచే గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి అనే నమ్మకం అనేది భక్తుల అనుభవాల నుండి ఉద్భవించింది. అనేక మంది తమ జీవితాల్లో ఎదురైన కష్టాలను స్వామివారి దర్శనం తర్వాత అధిగమించగలిగామని చెబుతుంటారు. ఈ అనుభవాలు ఇతర భక్తులకు విశ్వాసాన్ని పెంపొందిస్తాయి. స్వామివారి దర్శనం సమయంలో భక్తుడు తన మనసులోని బాధలు, ఆందోళనలు, సమస్యలను పూర్తిగా ఆయన పాదాల వద్ద సమర్పిస్తాడు. ఆ సమర్పణ భావమే ఒక శుద్ధి ప్రక్రియగా పనిచేస్తుంది. మనసులోని భయం, అనిశ్చితి తొలగిపోవడంతో వ్యక్తి తన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే స్థితికి చేరుకుంటాడు. ఈ అంతర్ముఖ మార్పు ద్వారానే గ్రహ దోషాల ప్రభావం తగ్గిపోతుందని భావించవచ్చు. అందుకే గ్రహ దోషాల నివారణ కోసం కూడా భక్తులు ఈ స్వామివారిని ఆశ్రయిస్తారు. సనాతన ధర్మాన్ని కాపాడటంలో మీరు భాగస్వాములు కండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.